మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. వీళ్ళకు వీళ్ళే శత్రువులు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది కుజుడు యొక్క రాశి, కాలపురుషుడికి 8వ రాశి. కాబట్టి వీళ్ళ నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. వీళ్ళ సలహా తీసుకొని కానీ ఏ పని చేసినా చక్కగా యోగిస్తుంది. అదే కాకుండా ఎక్కడ జలాధిక్యం ఉంటుందో, ఎక్కువగా జలపాతాలు అంటే నది సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళొస్తారో వీళ్ళ జాతకం యోగిస్తూ ఉంటుంది. సీక్రెట్ ఇదే. గోచార ఫలితాలతో భాగంగా సంబంధం లేకుండా, జాతకంలో జరుగుతున్న వ్యక్తిగత జాతకం సంబంధం లేకుండా వీళ్ళు జలాధిక్యత గలటువంటి ప్రదేశాలకు వెళ్ళొస్తే మంచిది. జలాధిక్యత అంటే తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఎక్సలెంట్ వీళ్ళకు. ఎందుకంటే ఈ రాశిలది లగ్నాధిపతి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అక్కడికి వెళ్ళి రావడం వల్ల వీళ్ళకు చాలా యోగిస్తుంది. ఎందుకంటే విశాఖ నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామిదే, అందులో ఇది జలరాశి. కాబట్టి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, బాగున్నా కష్టంగా ఉన్నా ఎక్కువగా తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి రావడం మంచిది. ఇక తీసుకుంటే జలాధిక్యత కలిగినటువంటి రామేశ్వరం, కన్యాకుమారి, తిరువనంతపురం ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా అతి ప్రాచీనమైనటువంటి జలాధిక్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రాలు. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి వస్తూ ఉండడం సహజంగా వీళ్ళకు అలవాటుగా మార్చుకునే కొద్దికి చాలా పరిస్థితులు గంగలో కొట్టుకుపోతాయి. అక్కడ వెళ్ళి సముద్ర స్నానం చేసి నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని వస్తే చాలు. ప్రయోగం చూస్తే మీకే అర్థమవుతుంది. మీ మీద మీకు నమ్మకం కన్నా ఇంకొకరి మీద నమ్మకం పెట్టుకోవడం, మీకు నమ్మకమైన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీకు నమ్మకమైన వాళ్ళ సలహా తీసుకొని మీరు స్టెప్ వేస్తే మాత్రం చాలా వరకు మీకు సమస్యలు తీరుతూ వస్తాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సెంటిమెంట్ ఎక్కువ. వీళ్ళకు బాధాకరమైన విషయాలు బాగా అడిక్ట్ అయిపోతారు. దాన్ని బాగా రిసీవ్ చేసుకుని ఎవరైనా బాధపడితే వాళ్ళకి హెల్ప్ చేసేయడము, నష్టపోవడము, మళ్ళీ వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు మళ్ళీ బాధపడ్డారంటే వాళ్ళని వదిలేయడము, ఇలా నష్టపోతుంటారు. కాబట్టి ఈ సెంటిమెంట్ సంబంధించినటువంటి సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఎవరన్నా అటువంటి విషయాలు చెప్పినా కానీ మీరు నమ్మకూడదు. ఇది తర్వాత ఈ 2020 సంవత్సరం ఈ రాశికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయంటే, దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహుకేతులు, శని, గురువుల యొక్క ప్రభావం